ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలనకు నిదర్శనంగా నిలిచిన తెనాలిలో పోలీసుల దౌర్జన్య కాండ ఇంకా కళ్ల ముందు మెదలాడుతూ ఉండగానే అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కొండేపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ చేసిన దౌర్జన్యం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఇంటి యజమాని సమ్మతి లేకుండా తన పోలీస్ టీంను వెంటేసుకుని ఇంట్లోకి చొరబడిన ఎస్ఐ రమేష్ బాబు అంతటితో ఆగకుండా ఓ మహిళపై చెయ్యేసి పక్కకు ఈడ్చిపడేశాడు. గత నెల 28న జరిగిన ఈ ఘటనపై సదరు ఇంటి యజమాని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్య కాండ వెలుగులోకి వచ్చింది. దౌర్జన్యకాండకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహేశ్వరి జాళ్లపాలెం ఘటన మీద మొత్తం కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. స్వయంగా ఎస్ఐ తన బృందంతో ఇంట్లోకి చొరబడి ఒక మహిళను కూడా చూడకుండా దౌర్జన్యం చేసిన విధానం అంతా కూడా ఒకసారిగా బయటకు రావడంతో అవాక్కైన పరిస్థితి ఉంది. యాక్చువల్ గా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఐ కాదు, జాళ్లపాలెం సంబంధించిన ఎస్ఐ కాదు, ఈయన పక్క మండలమైనటువంటి మర్రిపూడి మండలానికి చెందినటువంటి ఎస్ఐ ఈ రమేష్ బాబు. అయితే తన మండలంలో దొంగతనాలు జరిగినాయి, గుడ్లలో ఉండిని దెబ్బలు కొట్టారు కొంతమంది దొంగలనే ఒక కారణంతో తెచ్చేయాలనే ఉద్దేశంతో పక్కన విలేజ్ అయినటువంటి జాళ్లపాలెంకి వెళ్ళి అక్కడ కిరాణా షాపు నిర్వహిస్తున్నటువంటి కొండలరావు ఇంటి సీసీ కెమెరాలను చెక్ చేయాలనే పేరుతోటి ఆ ఇంట్లో కెమెరాలు చెక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే తాను ఇంట్లో ఉన్నటువంటి మహిళ మా అన్నయ్య కొండలరావు ఇక్కడ లేడు కాబట్టి ఆయనతో మాట్లాడండి ఫోన్ కలిపి ఇవ్వడం జరిగింది. కొండలరావు నేను ఒంగోలులో ఉన్నాను, వచ్చిన తర్వాత మీరు స్వయంగా చెక్ చేసుకోవచ్చు, లేదా మీరు పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళినట్లయితే కనుక మా దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కూడా మీకు ఆ పెన్ డ్రైవ్ ద్వారా చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది. దీంతో ఒకసారిగా ఆగ్రహానికి గురైనటువంటి ఎస్ఐ రమేష్ బాబు, మీ పర్మిషన్ నేను తీసుకునేది ఏంటి, మీరు అనుమతించకపోతే మా విధానమే వేరు అంటూ వార్నింగ్ ఇచ్చి మరి ఇంట్లోకి చొరబడడం జరిగింది. మీరు అనుమతించినా సమ్మతించకపోయినా నేను ఈ రోజు ఈ కిరాణా మీ దగ్గర ఫుటేజ్ తీసుకుని వస్తాను అని ఒక దీంతో ఇదితోటి దౌర్జన్యంతో ఇంట్లోకి చొరబడడం జరిగింది. మహిళ చంద్రమ్మ, ఏదైతే ఇంటి యజమాని కొండలుగా ఉన్నారో వాళ్ళ చెల్లెలు చంద్రమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎస్ఐ రమేష్ బాబు ఒక్కసారిగా మహిళ ఎదురుగా ఉండే మహిళను కూడా చూడకుండా ఆమెను చేతులు పక్కకి ఇసిరి పడేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం సీసీ కెమెరా ఫుటేజ్ లో చూడొచ్చు. అదైతే ఇంటి యజమాని పిల్లలు కొండలరావు పిల్లలు కూడా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు, మీరు నాకు అనుమతి మీరు చేపలను చేసుకోకండి, నేను ఇవాళ సీసీ కెమెరా చూసి వెళ్తున్నాను, ఫుటేజ్ తీసుకెళ్లిపోతానని దౌర్జన్యంతో ఒకసారి ఇంట్లో చొరబడి ఆ సీసీ కెమెరా సంబంధించిన ఫుటేజ్ దాని ఎక్విప్మెంట్ DVR తన బృందంతో తీసుకెళ్లిపోయాడని చెప్పేసి అర్థమంటే ఇంటి యజమాని ఇవాళ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. యాక్చువల్ గా ఆ జరిగిన రోజే ఈ మే 20వ తేదీ ఈ ఘటన జరిగింది. ఉదయం 11 గంటల తర్వాత జరిగిందని చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నేను SHO అయినటువంటి కొండేపి SHOకి ఫిర్యాదు చేశాను, కానీ స్పందించలేదు. ఈ రోజు మళ్ళీ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితుడు చెప్తున్నాడు. మహేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.